ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. సాయి సర్వస్వం వీక్షిస్తున్న సాయి భక్తులందరికీ సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క నిండైన పరిపూర్ణమైన అనుగ్రహం లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, ఏమిటి ఆశ్చర్యంగా ఉందా మీకు? ఏమిటి మాస్టర్ నిజంగానే గ్రాండ్ మాస్టర్, స్కూల్ మాస్టర్ లాగా అయ్యారే, తెల్లబోర్డు ఏమిటి అవుతారు అనుకున్నారా? లేదండి, పౌర్ణమి నాడు మనము అత్యంత అద్భుతమైనటువంటి దీప పూజను జరుపుకోబోతున్నాం. నిజంగా ఇది అత్యంత అద్భుతం, శ్రేయోదాయకం. పౌర్ణమి నాడు నిజంగా గురువు పరిపూర్ణంగా మనకి ఇచ్చే ఒక అద్భుతమైన గడియలు. చాలామందికి తెలియవి ఎటువంటి విశేషం ఉందో ఈ గడియల్లో. సాక్షాత్తు సాయే స్వయంగా నాకు చెప్పటం వలన అద్భుతమైన ఈ పూజకు శ్రీకారం చుట్టడం అనేది జరిగింది. చాలామంది రిజిస్టర్ చేసుకుంటున్నారు. అందుకే మరలా ముందే ఈ వీడియో పెడితే మీకు పూర్తిగా అవగాహన వస్తుంది. ఈ పూజా విధానం గురించి నేను తెలియచెప్పబోతూ ఉన్నాను. మీకు కిట్లో నవధాతు దీప నూనె ఒకటి పంపించాం, మీకు ఇప్పుడు ఇమేజ్ కూడా చూడొచ్చు మీరు. అలాగే నవగ్రహ ఒత్తులు కూడా మీకు ఇవ్వటం అనేది జరిగింది. ముందుగా మీరేం చేస్తారంటే, మీకు ఇచ్చిన నవధాతు దీప నూనెను 1 లీటర్ నువ్వుల నూనెలో కలుపుకోండి. బాగా షేక్ చేసి, మూలికలతో ఉన్న నూనె కాబట్టి అందులో పోసి నువ్వుల నూనెను కలపండి. ఆ తర్వాత ఏం చేస్తారంటే 9 మట్టి ప్రమిదలు తీసుకోండి. 9 మట్టి ప్రమిదలలో, ఇప్పుడు నవగ్రహ దీప ఒత్తులలో 9 రంగులు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క రంగుని ఒక్కొక్క ప్రమిదలో వేసి ఈ నూనెతో నింపండి. 9 ప్రమిదలలో నూనె పోసి 9 రకాల ఒత్తులను వేయండి. ఆ వేసిన తర్వాత అవి పక్కన పెట్టుకొని, ఈ ప్రమిదలు పూజా మందిరంలో చేయొచ్చు, తులసి కోట దగ్గర చేయొచ్చు, ఆరు బయట చక్కగా మంచి ప్రదేశంలో కూడా చేసుకోవచ్చు పూజ. ఆ తర్వాత మీరేం చేయాలి? ప్రమిదలను స్థాపన చేయాలి. ప్రమిదలను స్థాపన చేయాలి అన్నప్పుడు మీకు చెప్పడం జరిగింది, ముగ్గు పసుపుతో కానీ, కుంకుమతో కానీ, బియ్యం పిండితో కానీ, మూడిటితో ముగ్గును మీరు ఒక యంత్రాన్ని వేసుకోవాలి. ఆ యంత్రం ఏమిటో, ఎలా వేసుకోవాలో ఇప్పుడు మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ముందుగా అంటే ప్రమిద సైజ్ ఎంత ఉంటుందో అంతే గీసుకోండి, పెద్ద పెద్దదేం అవసరంలా. ఇలా చక్కగా ఒక వృత్తాన్ని గీయండి. వృత్తం అంటే సర్కిల్. గీసిన తర్వాత ఇందులో ఒక త్రికోణము, ఈ త్రికోణంలో మరల వృత్తము, ఆ వృత్తంలో మరల త్రికోణము, ఈ త్రికోణంలో ఇలా 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 గీతలు. చూడండి, త్రికోణము ముందు వృత్తము, వృత్తంలో త్రికోణం, త్రికోణంలో వృత్తము, వృత్తములో త్రికోణం, ఆ త్రికోణంలో అడ్డగీతలు. ఇది 1వ ప్రమిద. ఇట్లా మీరు 9ని గీసుకోవాలి. రెండు, 3, 4, 5. అంటే ముఖ్యంగా మీరు గమనించవలసింది, ఇదేదో మామూలు ముగ్గు కాదండి. ఇది అత్యంత ఫలప్రదమైన, శుభప్రదమైన, విశేషమైన, పరిపూర్ణమైన అనుగ్రహాన్ని ప్రసాదించే దివ్య యంత్రము. నిజంగా ఇది వేసేటప్పుడు మీరు వేరే వేరే విషయాలు జ్ఞప్తి ఉంచుకోవద్దు. మీ సంకల్పాలు ఏవైతే ఉంటాయో బాబాను స్మరించుకోవటం, మీ కోరిక తీరాలి, మీ కోరిక నెరవేరాలి. ఉదాహరణకి ఉద్యోగం రావాలనుకోండి, వారికి ఏం చేయాలి? గీసేటప్పుడు బాబా నాకు ఉద్యోగాన్ని ప్రసాదించు, బాబా నాకు ఉద్యోగాన్ని ప్రసాదించు. అలాగే వ్యాపార వృద్ధి చెందాలి అనుకునే వారు ఏం చేయాలి? బాబా మా వ్యాపారాన్ని వృద్ధి చెందించు. అంటే ఈ యంత్రాన్ని గీసేటప్పుడు మీరు ఏదైతే సంకల్పాలు 1, 2, 3 ఎన్నైనా సరే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సంకల్పం కూడా మీరు చెప్పుకోవచ్చు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. చూడండి, 9 యంత్రాలు గీసాను నేను. పసుపుతో కానీ, అలాగే ముగ్గుతో కానీ, బియ్య పిండితో కానీ మీరు యంత్రాలు గీయవచ్చు. ముఖ్యమైన గమనిక ఏంటంటే, పసుపుతో గీసిన తర్వాత ఇదంతా పసుపు, బయట సర్కిల్, లోపల ఈ లోపల త్రికోణం ఉంది కదా, ఇట్లా మీకు పెద్దది చేసి చూపిస్తున్నా. ఇట్లా గీతలు గీశారు కదా,
ఇది బియ్యపు పిండితో గీయండి. ఇది బియ్యపు పిండితో గీయండి. ఇలా మీరు 9 యంత్రాలను గీసిన తర్వాత ఒక్కొక్క ప్రమిదను ఆ యంత్రం పైన చక్కగా పెట్టండి. పెట్టిన తర్వాత దీపాలను మీరు సంకల్పం చెప్పుకుంటూ దీపాలను వెలిగించండి. దీపాలు వెలిగించిన తర్వాత ఇప్పుడు ముఖ్యమైన క్రియ ఏంటంటే ఈ నామము చాలా ముఖ్యము. ఓం ఢం టం త్వం పూర్ణ అనుగ్రహ ప్రదాయ నమః. ఓం ఢం టం త్వం పూర్ణ అనుగ్రహ ప్రదాయ నమః. ఈ నామాన్ని మీరు 108 సార్లు చక్కగా జపించండి. 108 సార్లు నామస్మరణ అయిపోయిన తర్వాత మీరేం చేయాలంటే అరటిపండు, బెల్లము కలిపినటువంటి పాలు, కాచినవా పచ్చిపాల, ఇదొక అనుమానం వస్తుంది. ఆవు పాలు ముఖ్యంగా, కాచిన పాలైనా పర్వాలా, మామూలు పచ్చిపాలైనా పర్వాలా, ఈ బెల్లం కలిపిన ఆవు పాలను అరటిపండును ఆ దీపాలకు చక్కగా, అంటే సాక్షాత్తు సమర్థ సద్గురువైన సాయినాథుడిని దీప రూపంలో మనము భావన చేసి పూజ చేసుకోవటం అనేది జరుగుతుంది. కొంతమందికి అనుమానం ఒకటి వచ్చింది, అంటే దీపాల వెనక బాబా విగ్రహం కానీ ఫోటో కానీ పెట్టుకోవచ్చా అని. మీ పూజా మందిరంలో ఉన్నప్పుడు చక్కగా మీరు బాబా ముందే చేస్తారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకవేళ పూజా మందిరం కాకుండా బయట మీరు చేసే పరిస్థితి కనుక ఉంటే బాబా విగ్రహం కానీ ఫోటో కానీ చక్కగా మీరు పెట్టుకొని ఈ పూజను చేయవచ్చు. కాబట్టి నివేదన అరటిపండు కానీ బెల్లం కలిపిన పాలు కానీ చక్కగా నివేదన చేసి మంచిగా హారతిచ్చి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా చేసినట్లయితే అద్భుతమైన ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. మరి పూజ అంతా అయిపోయిన తర్వాత 9 ప్రమిదల్ని ఏం చేయాలి స్వామీజీ అంటారు. అవి మరల వాడకండి, ఆ 9 ప్రమిదల్ని బయటపడేయండి. కాకపోతే ఆ ఏదైతే కాలిపోయిన నుసి ఏదైతే ఉంటుందో అది తీసుకొని తిలకం కింద అది పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ విధంగా చేసినట్లయితే సమర్థ సద్గురు సాయినాథుడి కృప వల్ల ఆయన పరిపూర్ణమైన అనుగ్రహం పొందడం, మీ సంకల్పాలు నెరవేరటం ముమ్మాటికి సత్యం. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వ చైతన్య స్వామీజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. జై సాయినాథ్. సాయి భోజన్ ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. మీ అందరి సహాయ సహకారాలతో అత్యంత అద్భుతంగా సాయినాథుడు ఏదైతే ఆయన భావన చేశాడో, సంకల్పించుకొని ఆనాడు షిరిడీలో ప్రతి ఆదివారం గురువారం తాను స్వహస్తాలతో వండి 10 మందికి భోజనం పెట్టాడో, ఆ సంకల్పాన్ని నెరవేర్చే కార్యక్రమమే సాయి భోజన్. ఏ అకేషన్ అయినా అవ్వచ్చు, ఏ అకేషన్, ఏ శుభకార్యం, ఏ కార్యమైనా దాని సందర్భంగా మీరు కూడా ఈ సాయి భోజనంలో పాలు పంచుకోండి. సాయి కృపకు పాత్రులు కండి. జై సాయినాథ్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్.